నమస్తే, సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ దోసపిండి ఉపయోగించి పునుగులు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. వీటిని చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్లోకి దోసా బ్యాటర్ ని తీసుకోవాలి. ఈ దోసా బ్యాటర్ ని మిక్సీలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. మనం 1-2 రోజులు దోశలు వేసుకున్నాక మిగిలిన దోశ పిండితో ఈ పునుగులు తయారు చేసుకోవచ్చు. ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకుని అవి కూడా వేసి కలుపుకోవాలి. అలాగే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా క్యారెట్ కూడా తురిమి అది కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోస పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం దీంట్లో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ దోస పిండి కొద్దిగా పల్చగా ఉంది, అందుకని 2 స్పూన్స్ బియ్యం పిండి, 3 స్పూన్స్ మైదా పిండి కలుపుకున్నాను. దోస పిండి కనుక చిక్కగా ఉంటే 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మైదా పిండితో చేసిన మైసూర్ బోండా వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలనుకుంటే చూడండి. ఈ పిండి పునుగుల్లా వేసుకునే కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. మైదా పిండి కంటే రైస్ ఫ్లోర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మైదా పిండి, బియ్యం పిండి కూడా దోస పిండితో కలిపి కొద్దిసేపు నానుతాయి. ఇలా ఒక 15 మినిట్స్ నానాక ఈ పిండిలో కొద్దిగా అంటే 1/4 టీ స్పూన్ వరకు తినే సోడా కలుపుకోవాలి. ముందుగానే తినే సోడా కలుపుకుంటే పునుగులు నూనె ఎక్కువ పీల్చేసుకుంటాయి. కాబట్టి మనం జస్ట్ పునుగులు వేసుకునే ముందే తినే సోడా కలుపుకుని పునుగులు వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా కొద్ది కొద్దిగా పునుగుల్లా వేసుకోవాలి. వీటిని వేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్లో లేకపోయినా వేగాక ఇవి చక్కగా ఉబ్బి బాగా వస్తాయి. ఇలా రౌండ్గా చక్కగా ఉబ్బుతాయి. వీటిని బాగా కదుపుకుంటూ అన్ని వైపులా వేగేలాగా చూసుకోవాలి. ఇవి బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు అల్లం పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని పునుగులు మళ్ళీ వేసి చూపిస్తాను. ఇలా ఈజీగా సింపుల్గా మిగిలిన దోసపిండితోటి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కానీ ఈ పునుగులు వేసుకుని కొబ్బరి చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీ, పుట్నా చట్నీ వీటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ రెసిపీస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఈ టేస్టీ దోసపిండి పునుగులు మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ.